ఆరాధన సమయమైంది నాకు వచ్చిన వారందరూ కూడా మోకరించండి. ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాకృపను బట్టి ప్రభువా, అయ్యా 2021 సంవత్సరంలో ప్రవేశపెట్టి ప్రభువా, అయ్యా గతించిన 10 నెలలు కూడా నీ రెక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ ఆఖరు దినమంది విధంగా నీ సన్నిధానంలో చేరి ప్రభువా, మీ నామమును స్తుతించడానికి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి అయ్యా మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా నీ సన్నిధిలో ప్రభా ఈ దినమందు రాలైన బిడ్డలు త్వరగా తోడుగా రండి ప్రభా. ఆరాధనకి వెళ్ళాలైన ఆసక్తి ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి తండ్రి. అయ్యా బలహీనలు బలపరచ రోగులైన వారు మీరు కొంటే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. దేవుడు ఆత్మగలుగైన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవాలంటున్నావు తండ్రి. ఆత్మతో సత్యముతో ఆరాధించే జీవితాలు ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము దేవా. నీ ఆలయంలో నీ సన్నిధి అనుగ్రహించండి, మహిమలించండి ప్రభా. ఒక నూతనమైన రీతిలో ఆరాధన మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము దేవా. పరిశుద్ధాత్ముడిగా సర్వశక్తిమంతుడిగా అయ్యా మీరు మా మధ్యను సంచరించమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా ప్రత్యేక నీ కృపా కాపుదల మీరు అనుగ్రహించండి. అంధకార చీకటి శక్తులు ప్రభా యేసునామములో బంధిస్తున్నాము దేవా. ఈ స్థలంలో నీ మహిమను మీరు దిగునట్లుగా నీ కృప దయచేయండి తండ్రి. అయ్యా ఈ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా అయ్యా వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. వారిని ఆశీర్వదించండి. అయ్యా ఈ లైవ్ చూస్తుండగా ఒక గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగినట్లుగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఈ సమయంలో ఈ ఆరాధన ప్రారంభించి పాటలు పాడుతుండగా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచున్నామని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
సియోను పాటలు చప్పలు కొడుతూ పాడుతూ ప్రభునామం హల్లెలూయా. రెండు చేతుల పైకి దేనాలు హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుగుదాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెలుగుదాం.
హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, ఆపదలు సహకారి, ఆశ్చర్య కార్యకారి అయిన పాట పాడుకుని దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి, ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి, యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ
హల్లెలూయా. అందరికి వచ్చిన పాట శృతి చేసిన పాడిన స్తోత్ర గీతం అనే పాట పాడి దేవుని నామం పద్దాం. హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 నీవే కదా
దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి పెరిగలను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి పెరిగలను చూడగా ఓదార్పువైన చెంతని ఉన్నావు నా కన్నీరు నీ కరుకలో రాసి వచ్చినావు ఓదార్పువైన చెంతని ఉన్నావు నా కన్నీరు నీ కరుకలో రాసి ఉంచినావు
దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి అందరి రెండు చేతులు ఆకాశం అయిపోయింది. ఆరాధించేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము, స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము, స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ దినము నీ పాడుతా, నీవనే యేసు ప్రభు. అందరం వసించుము, ఎల్లప్పుడూ నీ పాడెదా. దేవా నా యందు వసించుము, నా ప్రియమైన యేసు ప్రభు. సమయములో నాశించు నా జీవితం, నాశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము, స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము, స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. దేవుడు గతించిన వారం అంతా ఆయన బలిష్టమైన రెక్కలను కాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి ఈ విధంగా మా ఆయన నామను స్థుతించడానికి ఆరాధించే మంచి సమయాన్ని బట్టి అందరూ రెండు చేతులు ఎత్తి ఆకాశం వైపు హృదయపూర్వకంగా ఆరంభించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
నివసించు దేవాలయం నీవే. అమ్మేన దేవుడు అద్భుతమే. ఆమేన్. యెహోవా మహిమపరచు. దేవుని సన్నిధిలో ఆడతాను. హల్లెలూయా. పాటల ద్వారా దేవుడి తన నామమును మహిమపరుచుకున్నారు. ఆరాధనలో దేవుడి తన నామమును మహిమపరుచుకున్నారు. ఈ సమయంలో మరి వాక్యం నుంచి ముందు సమయం అంతటిని దీవెనకరంగా చేయనట్లుగా మనందరికి క్షేమకరమైన మాటలు ప్రభువుని గురించి మనం బలపరిచినట్లుగా మరి సామెలు వచ్చి ప్రార్థన చేస్తారు. సామ్యుల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము స్తోత్రము స్తోత్రములు పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఈ యొక్క గడిచిన పునరుద్ధరణ దినమును మొదలుకొని ఈ పునరుద్ధరణ దినము వరకు నాయన మమ్మల్ని అందరినీ ప్రభు నీ సజీవమైన రక్షణ శక్తిని కాసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ తండ్రి నాయన ఈ ఆరాధన ఇలా నడిపించుకుంటున్నారంటే అంత నీ దయ నీ ప్రేమ నీ కృపను బట్టి ప్రభావ నీ స్థితిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇవో ప్రభావ నాయన అందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి బిడ్డను కూడా బలపరచండి ప్రభా. ఇంకా అనేక మందిని తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆరాధనలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. వాక్యంలో మీరుండి మీ దాసులు మరుగుపరిచి మీ స్వరం ఇచ్చి ప్రభా మీరు మాట్లాడుకుని ప్రార్థిస్తున్నాము. సంఘానికి మాకు అందరికీ కావాల్సిన వర్తమానం మీరు దయచేయమని మీ కొద్ది ప్రార్థన మీ పాత్ర సన్నిధిని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థన చేసి అది కోరుకుంటున్నాను పలుకుతాను. ఆమేన్. కీర్తన చదువుకున్నాం. ఎన్నో కీర్తన అండి? 20
నా దేవా విడనాడితివి నేను మొరపెట్టుచున్న రాత్రి వేళను నేను మౌనంగా ఉండలేదు. అయినను నీవు నాకు ఉత్తరమీకున్నావు. నీవు ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీర్వదనము మా పితరులు నీయందు నమ్మికించిరి. వారి నీయందు నమ్మికించగా నీ వారిని రక్షించితివి. నెక్స్ట్, వారు నీకు మొరపెట్టి విడుదల నుండి నీయందు నమ్మికించి సిగ్గుపడకపోయారు. అది చూసిన వారందరూ పెదవులు విరిచి ఆడించుచు అది అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము. ఆయన అని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా. ఆయన వానిని నా దేవుడు నీవే శ్రమ వృషభములు అనేకములు అనుకుంటున్నవి. భాషా దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి తీర్చును గర్జించును. సింహం వలె వారు నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను ఎత్తుపగలను. పంచుకొనిచున్న ఉండకును ఎవరమా కనపడి సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణము, కుక్కల బలం నుండి నా ప్రాణము తప్పింపు. సింహపు నోటి నుండి రక్షింపు. ఊరిపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరము. ఈ నామమును ఆ సహోదరులకు రచనపరచదు. సమాజ మధ్యమున నిన్ను స్తుతించదు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయనను స్తుతించు. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచు. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడేవారి వాదనను చూచి అతనికి దాచులు మా సమాజంలో ఆయన భోజనం చేసి వెతుకువారు భూమి మీద అద్దిల్లుచున్నవారు
అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసిన తమ ప్రాణము కాపాడుకొనలేక వంటిపాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించరు. ఒక సంతతి వారు ఆయనను సేవించరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరతురు. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. కూర్చొని మీ అందరికీ కూడా బయట ఉన్న బ్రదర్స్కి, పురుషులకి, సహోదరులకి, సహోదరులు అందరికీ కూడా లోపల ఉన్న వారందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి ఈ సమయంలో వర్తమానంకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చూసినట్లయితే నేను చదువుతాను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం గలవాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తను తాను తగ్గించుకునేను. అందుచేతను పరలోకమందును ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. ప్రభు సహాయం కొరకు వేడుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఫిలిప్పీ పత్రికలోంచి 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుకోవడానికి మీరు సహాయం చేశారు. కీర్తన 119:18 ప్రకారం మీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు మా కన్నులు తెరవమని, మమ్మల్ని తృప్తిపరిచి పంపించమని, ఏ వర్తమానం అయితే మాకు అందివ్వాలని ఆశపడుతున్నారు ప్రభు, ప్రతి ఒక్కరికి ప్రభు మీరే ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడి ప్రభు ఏ అవసరం కూర్చున్నా ప్రతి అవసరం తీర్చి మీరు పంపించమని మీకే మహిమ గంత ప్రభువును ఆరోపించుకుంటూ మా ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పౌలు గారు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారంటే యూనిటీ గురించి, మరి ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనం పోయిన వారం చూసాం, కలిసి అందరం సువార్త విశ్వాస పక్షముగా మరి కలిసి పోరాడాలని ఏకాత్మ కలిగి, అదేవిధంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు యూనిటీ లేకపోతే ఐక్యత కలిగి ఉండాలి అనే విషయాలు మరి ఫిలిప్పీలకు ఆయన చెప్తూ ఉన్నాడు. మరి ఎలాంటి ఏక మనసు కలిగి ఉండాలి, ఏకభావం కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు. మరి ఏదైనా మెచ్చుకోవాల్సిన విషయం ఉందనుకోండి, మనలో ఇంకా మనందరం ఐక్యతగా ఉన్న అనే విషయాలు మరి ఇప్పటి వరకు మీరు సాక్షులుగా ఉన్నారు, సజీవ సాక్షులుగా మన ఐక్యతను మరి అనేక మందికి చాటి చెప్తూ ఉన్నాం. దాన్ని బట్టి దేవుని నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అయితే ఇంకా ఇందులో స్ట్రాంగ్ అవ్వాలంటే, ఇంకా స్ట్రాంగ్ బాండ్గా ఉండాలంటే మరి ఏమైనా మెచ్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయనుకోండి, మెచ్చుకోవాల్సిన విషయాలు ఉంటే వెంటనే మెచ్చుకోవాలంట. అదేవిధంగా ఏదన్నా గద్దించే విషయాలున్నా వెంటనే మరి గద్దించాలంట. తర్వాత మరి మెచ్చుకున్నప్పుడు మనం రిసీవ్ చేసుకున్నట్టుగా మరి గద్దించినప్పుడు కూడా ఆ మాటలు కూడా మనం తీసుకోవాలని. హల్లెలూయా. మరి
ఉత్తరాన్ని అనవసరంగా ఎదరోళ్ళకి ముఖస్థితి కోసం మరి అనవసరంగా కూడా పొగడకూడదు అంట. వ్యర్థంగా మరి పాజిటివ్గా చెప్పకూడదు, అదేవిధంగా నెగిటివ్గా కూడా చెప్పకూడదు. తగిన విధంగానే అర్హత కొద్ది మనం మెచ్చుకోవాల్సిన సమయంలో మెచ్చుకోవాలి, తర్వాత గద్దించే సమయంలో గద్దించాలి. మరి సంఘంగా మీరు ఎంతగానో అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి దేవుడు ఎంతగానో మీరు ఎంతగానో మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు. అన్ని విషయాలు మీరు ఎంతగానో సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి దైవజనులు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పటి నుంచి కూడా మరి మీరు విడిచిపెట్టకుండా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకరినొకరు బలపరుచుకుంటూ ఉన్నాం. మరి సమస్తం కూడా మీరు చేసిన అన్నీ కూడా అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమునగు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఫిలిప్పీ పత్రిక 18వ అధ్యాయములో 2వ లైన్ ఉన్నాయి. మీరు చేసిన కార్యాలన్నీ కూడా మనోహరమైన ఉన్నాయి, దేవుని దృష్టికి సువాసన ఉన్నాయి, దేవునికి ప్రీతికరంగా ఉన్నవి, అదేవిధంగా ఇష్టమునైన యాగములు ఉన్నాయి. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మరి దేవుని సన్నిధిలో మరి ఎంతగానో మీరు సహకరించారు. అన్ని విషయాల్లో కూడా మరి ప్రాణాలకు తెగించి కూడా మరి ప్రతిగా మరి సహవాసంలో మరి పరిచర్యలో మీరు పాలు పొందారు, అవసరతలో మీరు పాలు పొందారు. అందరిని బట్టి దేవుని నామకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మెచ్చుకునే విషయంలో స్పెసిఫిక్గా వాళ్ళే మెచ్చుకున్నారంటే మమ్మల్ని మెచ్చుకోలేదు అనుకోకూడదు. మనం ప్రియుల ఒకసారి గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. అయిన సందర్భంగా దేవుడు మనం కనపరుస్తాడు. అయినప్పటికీ మనం గుర్తున్నప్పుడు, మనం కనపరుస్తూ ఉన్నప్పుడు మనకు నన్ను మెచ్చుకోలేదు. అదేవిధంగా నన్ను గద్దిస్తున్నాడు ఏంటి, అంతమందిలో వందలాది మందిలో నన్నే గద్దించాడు, నన్నే తిట్టాడు లేకపోతే అని కూడా మనం అనుకోకూడదు ప్రియుల. ఎందుకంటే మరి యేసు ప్రభు వారు మనకు మాదిరిగా ఉన్నారు. మరి యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి, మరి గద్దించిన సందర్భాలు ఉన్నాయి. అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు ఎవరో కనాను స్త్రీతో. ఆ స్త్రీ అంది, ప్రభా మరి నా కుమారుడి విషయం సహాయం చేసి స్వస్థపరిచి అంటే నేను యూదులకు దేవుని కాదు కానీ అన్యులకు దేవుని కాదు. మరి ఇది ఈ యొక్క రొట్టె ముక్కలు పిల్లలు తినాలి కానీ ఒక్క పిల్లలు కాదన్నప్పుడు ఏమంటుందంటే ఆ స్త్రీ, నిజమే ప్రభా, అయినప్పటికీ ఆ పిల్లలు కూడా పడేసిన ముక్కలు కింద పడిపోతాయి కదా, అవి ఎవరు తింటారు ప్రభా, ఒక్క పిల్లలే కదా అన్నప్పుడు చాలా చక్కగా మరి ప్రవర్తించింది స్త్రీ అని చెప్పి, మరి అమ్మా నీ విశ్వాసం ఎంతో గొప్పది అన్నాడు. అంటే ఆయన అన్యుడికి దేవుడు కదా అండి, అందరికీ దేవుడే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అయితే విశ్వాసాన్ని మరి రుజువుపరచడానికి ఆ విధంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే మెచ్చుకున్నాడు ఆయన. మరి యుక్తంగా మాట్లాడమన్నాడు ఒక యవనస్తుడితో, నువ్వు చాలా చక్కగా మాట్లాడు, నువ్వు పరలోకానికి దూరంగా లేవు, దగ్గరగా ఉన్నావు. మరి శిష్యుడైన సీమోను గురించి, పేతురు గురించి ఏమంటున్నాడు ఆయన, మరి యోనా నువ్వు ధన్యుడు. ఎందుకంటే దేవుడు బలిపరిస్తే కానీ ఎవరు ఈ మాట చెప్పలేరు. ఏమన్నా ఏ సందర్భం అనేది మరి నా గురించి లోకం అంతా ఏం చెప్పుకుంటుందంటే ఏలి అన్నారు, లేకపోతే బాప్తిస్మ యోహాను మళ్ళీ చనిపోయి తిరిగి లేచాడు అన్నారంటే మరి మీరు నా గురించి ఏం చెప్పుకున్నారు అన్నప్పుడు మరి పేతురు ఏమన్నాడు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వెంటనే మెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొంత సమయం జరిగిన తర్వాత మళ్ళీ దేవుడు సిలువ కార్యం గురించి చెప్తా ఉన్నాడు. ఆయన ఏం నెరవేర్చకొచ్చాడో, ఏ పర్పస్ కోసం వచ్చాడో ఆ ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శిష్యులతో చెప్తున్నప్పుడు అదే పేతురు ఏమన్నాడంటే ఆయన చేయబట్టుకుని ఇది నీకు దూరం అగులు గాక అన్నాడు. ఏది ఆయన వచ్చిన ఉద్దేశం దూరం అవ్వాలంట. ఆయన ఈ లోకానికి వచ్చి మరణించడానికి వచ్చిన పర్పస్ని ఆ ఉద్దేశం దూరం అవ్వాలి అంటా ఉన్నాడు. అప్పుడేం చెప్పాడంటే యేసు ప్రభువారు సాతానా వెనక్కి పొమ్మన్నాడు. వెంటనే గద్దించాడు. ఎందుకు చెప్తానంటే గద్దించే విషయంలో మరి గద్దించాలి, మరి మెచ్చుకునే విషయంలో మెచ్చుకోవాలి. దీనికి ఎవరు మాదిరండి? ప్రభువే మనకి మాది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్ళినప్పుడు మనలో ఐక్యత లేకపోతే సహవాసంలో ఇంకా పటిష్టంగా ఉండగలమని చెప్పి పౌలు గారు ఆ విధంగా ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి. మరి చూసినట్లయితే 2వ వచనం చూస్తే మీరు ఏక మనసులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక బలం గలవారుగా ఉండి ఒక్కదాని మనసించు నా సంతోషము పరిపూర్ణం చేయండి. మరి ఎక్కడున్నాడు పౌలు గారు? బంధకాల్లో ఉన్నాడు. అయినప్పటికీ ఏమన్నాడు, నేను సంతోషంగానే ఉన్నాను, ఇంకా కొంచెం కొదువుగా ఉంది, దాన్ని కూడా పరిపూర్ణం చేయండి. జైల్లో ఉన్నాడు ఎవడు కూడా సంతోషంగా ఉన్నాడు కదా. వాళ్ళని ఏమి టార్చర్ పెట్టకపోయినా పర్లేదు, శిక్షలు ఏమి విధించకపోయినా అలాగే 4 గోడల మధ్య బంధించి ఉంచేస్తారండి కదా, సరిపోద్ది. ఎందుకంటే మానవుడు ఏమనుకుంటాడు, కలిసి జీవించాలనుకుంటాడు అందరితో కలిసి పబ్లిక్. అయితే మరి 4 గోడల మధ్య బంధించేస్తే అదే ఒక భయంకరమైన శిక్ష, ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అయితే పౌలు గారు చెప్తున్నాడు, మరి బంధకాలు దేవుని కోసం బంధకాలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే నేను సంతోషంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను.
అయితే మీరందరూ ఈ విధంగా ఏకాత్మతో ఏక ప్రేమ కలిగి ఏక మనస్కులైనప్పుడు ఇంకా నా సంతోషాన్ని పరిపూర్ణం చేస్తారు అంటా ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. మరి మొట్టమొదటి చూసినట్లయితే క్రీస్తునందు ఏ దయారసమైనను ఏ హెచ్చరిక అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను. మరి యేసుక్రీస్తు అని ఉంది ఇక్కడ. ఆయన హెచ్చరిక ఇచ్చేవాడుగా ఉన్నాడు, పిలుపునిచ్చేవాడుగా ఉన్నాడు, ఆదరించేవాడుగా ఉన్నాడు. మరి ఇంకొకరు ఎవరు ఉన్నారంటే అక్కడ ఆత్మయందు ఆత్మ అన్నాడు. ఆత్మైన దేవుడు ఉన్నాడు, మరి క్రీస్తు ఉన్నారు. ఆత్మయందు ఏ సహవాసమైనను. ఆత్మ ఏం చేస్తుందని మనల్ని ఐక్యపరుస్తుంది, సహవాసం ఉంచుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తాం. ఎవరండి? తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అదే విధంగా మన కింద చూస్తే దేవుని స్వరూపం, ఆయన దేవుని అంటూ ఆలోచన. కాబట్టి ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి కావాలే స్పెసిఫిక్గా, లేకపోతే వాళ్ళకు వాళ్ళు మరి బయలుపరుచుకుంటా ఉన్నారు. మన దేవుళ్ళు ఎంతమంది అండి? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కరేనండి? ఎంతమంది? ఒక్కరే కదా. మరి ఇక్కడైతే క్రీస్తు అని ఉంది, మళ్ళీ పరిశుద్ధాత్మ వారు ఉన్నారు, తర్వాత దేవుడు ఉన్నాడు. ముగ్గురు కనపడుతున్నారు కదా. ముగ్గురు వ్యక్తులైనా ఒకే ఒక్క దేవుడు. హల్లెలూయా. మనకు బాగా అర్థం అనుకో. ఆయన చెప్పాడు, మన ఎదురు కూడా ఉంది. ఏంటంటే దీన్ని ఏమంటాం? బ్రదర్స్ కనిపించకపోవచ్చు బయట ఉన్న వాళ్ళకి. కెమెరా ఇది ఉంది కదా, ఈ స్టాండ్, దాన్ని ట్రైపాడ్ అంటారు. ట్రైపాడ్ అంటే 3 కాళ్ళతో తయారు చేయబడింది కదా. 3 కాళ్ళు ఉన్నాయి దాన్ని. అయితే 3 కాళ్ళు ఉన్నాయి. 3 తేడాగా ఉన్నాయి, ఒకలాగా ఉన్నాయా? చూడండి, ఇది ఒకలాగా ఉంది, ఇది ఒకలాగా ఉంది, ఇది ఒకలాగా ఉంది. ఏమైనా తేడా ఉందా? లేదు. అదేవిధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకటే, ఏం తేడా లేదు. అయితే 3 కలిస్తేనే స్టాండ్ అయింది కదా. ఈ స్టాండ్ అంటాం, 3 కలిస్తేనే స్టాండ్. హల్లెలూయా. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ముగ్గురు వ్యక్తులుగా మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రతి విషయంలో కూడా దేవుడు స్పెసిఫిక్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో గుంపులో అన్ని కలిసి కొట్టినట్టుగా కాకుండా ఎవరి యొక్క పని వాళ్ళు నెరవేరుస్తూ ఉన్నారు ఇక్కడ. మరి కుమారుని ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా ఏ హెచ్చరిక అయినా మరి ఉందేమో, ఆదరణ ఉందేమో, సహవాసం ఉందేమో అని చెప్తా ఉన్నాడు. తర్వాత మరి పరిశుద్ధాత్మ ద్వారా సహవాసం కలిగి ఉండాలని, మరి సహవాసం దయచేసి పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావించబడుతుంది. మంచిది. నెక్స్ట్ మనం చూసినట్లయితే కక్ష చేతనైనను హృదాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయ మనస్కులా గలవారై. మరి కక్ష చేత కొంతమంది ఏదైనా పని చెప్పామనుకో, లేకపోతే ఏదైనా చేస్తా ఉన్నాం అనుకోండి, కక్ష చేత చేసాం అనుకోండి, ఉపయోగం లేదని కదా. కోపంతో చేసాం అనుకోండి, ఒక్కొక్కసారి అది మన కీడు కూడా మూలం అవుతుంది. ఒకసారి చూసాను వీడియోలో, ఏంటంటే ఇంటి దగ్గర గేట్ తీయట్లేదంట, కారు బయట ఉంది, ఎంత హార్న్ కొడతా ఉన్నాడు, ఇంట్లో వాళ్ళు తలుపు తీయలేదు అనుకుంటా, వినిపించలేదు అనుకుంటా. లోపల వాడు వెనక్కి తీసుకెళ్ళి ఫోర్స్కి వచ్చి గేట్ని గుద్దేసి లోపలికి వచ్చాడండి. వచ్చేస్తే పాప ఎదురుకి వెళ్తాం, ఆ గేట్ తీద్దామని ఎదురుకి వెళ్తాం, ఆ పాప కూడా డోర్ తగిలి మరి పడిపోయింది. కానీ దేవుని కృప వల్ల ఏం అవ్వలేదు పాప. ఎందుకు చెప్తానంటే ఒక్కొక్కసారి మనం చేసే క్రియలు ఏ విధంగా అంటే కోపం, కక్ష చేతం అలా ఉంటాయేమో, అలా చేయొద్దు అంటా ఉన్నాడు. తర్వాత వృధాతిశయం, వృధాగా అతిశయించొద్దు. వెయిన్ గ్లోరీ అంటే వ్యర్థంగా ఎవరన్నా పక్కింటి వాళ్ళు వాళ్ళ అబ్బాయి గురించి చెప్తున్నారు అనుకోండి, మా అబ్బాయి చాలా ఒకసారి చదివితే అర్థమైపోతుంది, లేకపోతే చాలా తెలివైనడు, మా అబ్బాయి అలాంటి, లేకపోతే ఉంటే ఫ్యాక్ట్ మాట్లాడదాం, నిజం మాట్లాడదాం, అంతేగాని వృధాతిశయం, వృధాగా అతిశయించడం, లేని దాన్ని బట్టి మరి అతిశయించడం అలా చేయొద్దు అన్నాడు పౌలు గారు. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరికంటే ఒకడు యోగ్యునిగా ఎంచుకోవాలి. ఎలా పాసిబుల్ అండి? ఎలా సాధ్యమవుతుంది? ఒకరికంటే ఒకడు ఎలా యోగ్యంగా ఎంచుకోగలం? మనం పక్కోడి కంటే మనమే గొప్పలని చెప్పుకుంటాం. ఇద్దరు క్రైస్తవులు లేకపోతే ఇద్దరు విశ్వాసులు కలిస్తే అంట వాళ్ళు మనసులో అనుకుంటారంటారు, వీటికంటే నేనే గొప్పని, చక్కగా ప్రార్థన చేయగలను, పాటలు పాడగలను, వాక్యం చెప్పగలను, లేకపోతే నేనే బాగా బలంగా ఉండగలను అనుకుంటాడంట. వాడు కూడా అవతరుడు కూడా అదే అనుకుంటాడంట, ఇతనికంటే నేను చాలా గొప్పవాడిని. అయితే ఇక్కడ ఏమంటాడండి? ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోవాలి. యోగ్యుడినప్పుడు తనకంటే యోగ్యుడు. మరి ఈ విషయాల్లో మనం గమనిస్తే ఒకసారి నోయలే గారు కూడా జ్ఞాపకం చేస్తారు. చక్కగా మరి ఐజాక్ గారు ఉంటాడు, ఆయన చాలా గంభీరమైన గొంతు అంట, ఆయనలో నేను మాట్లాడినా అంటాడు అన్నాడు.
ఎవరికి దేవుడు ఇచ్చిన యోగ్యతలు అవి. ఐజాక్ గారు ఉన్నారు డీన్, ఆయన లేక నేను మాట్లాడలేను అన్నాడు. అయినా దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతులు ఆయనకున్నాయి. ఆ విధంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ మరి గొప్ప నాయకులు అయినప్పటికీ మరి దేవుని సన్నిధిలో ఆ విధంగా ఒకటంటే ఒక యోగ్యులుగా ఎంచుతూ ఉన్నారు పిల్లలు. హల్లెలూయా. మరి మన సంఘంలో చూస్తే ఒక ఆయన ఉన్నాడు, ఇక్కడ కేకేస్తే అది పాతలు దెబ్బలు పడుతుంది. లాజరు గారు దేవుడు మంచి మంది ఇచ్చాడు. హల్లెలూయా. అదేవిధంగా మరి మంచి మంచి మన పాటలు పాడే ఉన్నారు. మరి ప్రభుదాస్ గారు కానీ చక్కని గలం ఇచ్చాడు దేవుడు. మరి హిస్కే గారు కానీ మరి జయదానన్న కానీ మరి సహోదరులు అందరూ కూడా చక్కగా మరి అందరికీ రావండి. ఒకరికంటే ఒకరు యోగ్యులు. కొన్ని విషయాలు వాళ్ళ విషయం మన విషయంలో వేరే వాళ్ళకి లేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం జ్ఞాపకం చేస్తారంటే ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. అది మనం యాక్సెప్ట్ చేయలేము, అంగీకరించలేము. అప్పుడే మనలో ఐక్యత ఉంటుంది, ఐక్యత కలిగి ఉంటామని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అదేవిధంగా మనం చూస్తే వీళ్ళు ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను చూడవలెను. హల్లెలూయా. ఎప్పుడైనా ఏదైనా పని ఉందనుకోండి, ముందు మన పని అయిపోవాలి. ఎక్కడైనా సరే, అది భోజనం దగ్గరైనా లేకపోతే ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా ఏ పని ఉన్నా సరే వెంటనే అయిపోవాలి. మన పని ముందు అవ్వాలి, తర్వాత నెక్స్ట్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు సెకండ్ అవ్వాలి, వాళ్ళు ఫస్ట్ అవ్వాలంటున్నా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, మీలో ప్రతి వాడును తన సొంత కార్యం మాత్రమే కాకుండా ఇతరుల కార్యం కూడా చూడాలి. ఫస్ట్ ప్రియారిటీ మనకు ఉంటుంది. ఏదైనా బెస్ట్ మందే. మనం తినే ఆహార విషయంలో కానీ ఏదైనా ఫ్రూట్స్ మనం తీసుకున్నాం అనుకోండి, లేకపోతే ఏదైనా మనకి ఇష్టమైన కూర చేసుకున్నాం అనుకోండి, రెండు ముక్కలు ఉన్నాయి అనుకోండి, రెండు పీసులు ఉన్నాయి. మీకు అర్థం అని చెప్తాను. పెద్దది చేసుకుంటాం, చిన్నది చేసుకుంటాం. మనం భార్య పెద్దది చేసుకుంటుందా, భర్తగా పెద్దది ఇస్తుందా? మనకి ఇష్టమే, ఆయనకి ఇష్టమే. అప్పుడు ఏం చేస్తామండి, దాన్ని కట్ చేయలేనప్పుడు ఏం చేస్తాం, సైలెంట్గా మనదే వేసుకుంటాం, మనమే వేసుకుంటాం. ఏదైనా సరే ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ కోడిగుడ్లు ఉంటాయి కదా, ఒకటి బాగా చిరిగిపోయి ఉంది, ఒకటి బాగుంది, ఏది వేసుకుంటాం మనం? ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మన జ్ఞాపకం ఇలాగ అనేకమైన విషయాలు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తన సొంత కార్యములు మాత్రం కాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. మన కుటుంబంలోని ఇంట్లో వాళ్ళ పరిస్థితిలోనే అంత మరి తేడా చూపిస్తే మరి తోటి సహోదరికి మనం డెఫినెట్గా దూరంగానే ఉంచుతాం. ఫస్ట్ మంది అయిపోవాలి. ఏదైనా సరే, ఏదైనా ముందు మంది అయిపోవాలి, మన పని అయిపోవాలి, మన కార్యం అయిపోవాలి. అయితే పౌలు గారు చెప్తున్నారు, మీలో ప్రతి వాడును తమ సొంత కార్యం మాత్రం కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడాలి. దీనికి ఒక ఆయన మరి మాదిరిగా ఉన్నాడు. ఎవరో చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఇది ఎవరికంటే మనుషులకు వచ్చింది కాదు. అతను చూసి నేర్చుకోమని చెప్పట్లేదు పౌలు గారు. క్రీస్తు యేసు కలిగింది మనస్సు. ఎంత గొప్ప దేవుడు మనం చూడబోతా ఉన్నాం. మరి చదవండి నెక్స్ట్ నుంచి. ఆయన దేవుని స్వరూపేయండి. గట్టిగా చదవమ్మా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. ఇంకా చదవండి. మరియు చాలండి. మరి దేవుని స్వరూపం కలిగిన వాడు ఏంటి? దేవునితో ఉండుట, దేవునితో సమానంగా ఉండటం. చెప్పాను, తండ్రి అనే దేవుడు, కుమారుడు అనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు సమానమే. ఇక్కడ చూసాం కదా మనం, 3 కాళ్ళు ఎలా ఉన్నాయి, 3 ఒకేలా ఉన్నాయి, ఎక్కడ తేడా లేదు. మరి తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే, ముగ్గురు సమానమే. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాదు. మరి తండ్రి అనే దేవుడు తర్వాత కుమారుడు అన్నామని కుమారుడు కంటే తండ్రి ఎక్కువని కాదు, మరి పరిశుద్ధాత్ముడు తండ్రి కంటే ఎక్కువని కాదు, ముగ్గురు సమానమే. హల్లెలూయా. కాబట్టి తండ్రితో సమానంగా ఉండుట అని ఇక్కడ కూడా కోట్ చేస్తా ఉన్నాడు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కాబట్టి మరి ఎంతో గొప్ప భాగ్యం దేవునితో ఉండడం. పరిశుద్ధుడు నిత్యము కోట్లాది దొట్టులతో కొనియాడబడుచు. మరి ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుడు ఏం చేస్తా ఉన్నాడండి? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. మరి భక్తుడు పాడుతూ ఉంటాడు, ఆరాధింతుము స్తుతించెదము ఆ
ఆకారమందే ధరించెను దాసుని రూపం, భరించెను ఆ శిలువ మరణం, ధరించెను దాసుని రూపం, భరించెను ఆ శిలువ మరణం. ఆ ప్రేమను కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము. ఆ ప్రేమను కొనియాడి ఆ ప్రభు మనసును కోరెదము. ఆరాధించుము, స్తుతించెదము ఆ ప్రభు త్యాగము. అరుదైన ఆ ప్రేమను అందరము కీర్తించెదము, ఆరాధించుము. హల్లెలూయా. మరి మనిషిని పోలిక పుట్టి మనిషి ఆకారంలో అన్న పాట, మరి అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియులారా. మరి పౌలు గారు దేవుని యొక్క విషయాలు తొంగు చూసినట్లుగా దేవుడు మంచి ఆధిక్యత అవకాశం దేవుడు ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు వారి గురించి అంత చక్కగా వివరిస్తా ఉన్నాడు. దేవుని స్వరూపంగా ఉండి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టుకోవడానికి భాగ్యం ఎంచుకోలేదు. మనిషిని పోలిగా పుట్టాడండి ఆయన. మనిషిని పోలిగా పుట్టి మరి దేవునితో సమానంగా విడిచిపెట్టుకోవడానికి భాగ్యం అంటే ఆయన కొన్ని వదులుకున్నాడు. మరి ఆయన సర్వాంతర్యామి. యేసు ప్రభు వారు ఎవరండి? సర్వాంతర్యామి, ఆమ్ని ప్రెజెంట్. అంటే ఎక్కడైనా ఉండగలరు ఆయన. మనం ఎక్కడ ఉంటామండి? ఈ సమయంలో ఇక్కడే ఉన్నాం కదా, ఇంట్లో ఉన్నాం కదా, మీరు ఇక్కడే ఉన్నారు, మీ ఇంట్లో ఉంటారు కదా, ఏదో ఒక చోటే. మరి యేసు ప్రభు వారు మరి ఎలాంటి వాడు ఆయన? ఎక్కడైనా ఉండగలరు. కానీ ఏం చేశాడు? ఆయన తగ్గించు అన్ని పవర్స్ తీసుకున్నాడు, ఒక్క చోటే ఉన్నాడు. మరి బెత్లెహేంలో పుట్టాడు ఆయన, మరి అక్కడ చనిపోయాడు. మరి మనం చూడగలం పిల్లలు, అదే దేశంలో చనిపోయినట్టు మనం చూస్తాం. అదేవిధంగా ఆయన సర్వశక్తిమంతుడు, ఆమ్నిపోటెంట్, సర్వశక్తిమంతుడు అయినప్పటికీ తన శక్తిని అంతా కూడా ఆయన వదులుకున్నాడు. ఎవరు ఏం చెప్తే అది చేశాడు, ఎంతో ఒబీడియంట్గా. మరి సమస్తం ఆయన శక్తిని అంతా వదులుకున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడిని అని చెప్పాడు అబ్రహాంతో. ఆయన సర్వశక్తి గల దేవుడైన ఆయన సమస్తాన్ని మన కోసం వదులుకున్నాడు. కాబట్టి దేవునితో ఉండటం, విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకోకుండా సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన వచ్చాడు ప్రియులారా. తర్వాత మనిషిని పోలిక పుట్టాడు. మనిషిని పోలిక అంటే మన పాప స్వభావంతో పుట్టిన పోలిక కదా. మరి పిల్లలు చూడండి, పిల్లలకి ఏం చెప్పకపోయినా, బయట ఎవరితోని సహవాసం లేకపోయినా, చెడ్డది ఏమి చూడకపోయినా, మాట్లాడకపోయినా, వినకపోయినా కానీ వాళ్ళు ఏమవుతారండి? ఎదిగి కొద్ది ఏమొస్తే వాళ్ళ దగ్గర ఇది చేసావంటే చేయలేదంటారు కదా. ఏదైనా చేయకూడదు పని చేశాడు అనుకోండి, లేకపోతే బ్లేడ్ తీసామని తీయలేదంటాడు, చేయి కోసుకున్నాడు అనుకోండి, ఏమైందంటే ఏదో తగిలిందంటాడు. అబద్ధాలు చెప్పేస్తారు. ఎలా చెప్తారు వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకోవాలా. బాలుని మూఢత్వము స్వాభావికంగా పుట్టినని చెప్తూ ఉంటాడు సొలొమోను భక్తుడు. ఆటోమేటిక్గా వచ్చేద్దండి, ఎవరు చెప్పాల్సిన వాళ్ళకి చెడుతనం అనేది. అయితే దేవుడు మరి మానవుడిగా పుట్టిన విధానాన్ని బట్టి మనం ఒక పాప స్వభావంతో పుట్టాడని అనుకోకూడదు ప్రియులారా. ఆయన ఏ విధంగా పోల్చాలంటే, ఆదాము పాపము చేయకముందంట, ఆదాము పండు తినక ముందు ఎలాంటి స్వభావంతో ఉన్నాడో అటువంటి స్వభావంతో ప్రభువారు ఈ లోకంలో పుట్టారంట. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే, మనం సృజించబడి జన్మించిన వారం. మనం ఎవరండి? సృజించబడి జన్మించిన వారము. మన ప్రభువుకైతే ఆయన సృజించబడక జన్మించినాడు. సృజించబడలేదు ఆయన. ఈ లోకానికి మరి ఒక సాధనంగా వాడుకున్నాడు, ఈ లోకానికి రావడానికి, అంతే, అక్కడతో క్లోజ్. అంతేగాని ఆయన అక్కడ జన్మించలా. మరియమ్మ ఆయన యేసు ప్రభువారిని పుట్టించలేదు, మరియమ్మనే యేసు ప్రభువారు పుట్టించారు. హల్లెలూయా. అయితే ఆయన లోకానికి రావడానికి మానవుడిగా ఒక చిన్న పిండంగా పరిశుద్ధాత్మ వలన మరి గర్భంలోనికి ఆయన అర్థించాడు, ప్రవేశించాడు. కాబట్టి అటువంటి స్వభావం ఆదాము, మొట్టమొదటి ఆదాము కలిగిన స్వభావం. మనకైతే ఆది ఉంది కానీ అంతం లేదండి. మనకి ఆది ఉంది కానీ అంతం లేదు. ఆది ఎప్పుడు ఉందని మనం ఎప్పుడు పుడితే అప్పుడే, మన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే అప్పుడు. ఇంకా బాగా డీప్గా ఆలోచించాలంటే మన డేట్ ఆఫ్ బర్త్కి మన పుట్టినరోజుకి ఇంకొక 9 నెలలు లోపలికి వేసుకోవాలి. ఎందుకంటే తల్లి గర్భంలో దేవుడు ప్రవేశపెట్టింది 9 నెలల క్రితం, చిన్న నలకగా మనం పుట్టాం గర్భంలో. కాబట్టి మన పుట్టినరోజు కన్నా ఒక 9 నెలలు వేసుకున్నాం, అప్పుడు స్టార్ట్ అయింది మన ఆరంభం. దేవునికి అయితే ఏం లేదండి, ఆది లేదు, అంతము లేదు. కాబట్టి ఆయన సృజింపబడక జన్మించిన వాడు, మనం సృష్టింపబడి జన్మించిన వారు. ఇంకోటి విధం,
ఇంకో విషయం చూడాలి మనం, ఆయన దేవుడిగా ఉన్నాడు 100%, 100% దేవుడే, 100% మానవుడిగా మనం చూడగలం ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనిషిని పోలిక కాబట్టి మరి మహారాజుల కుటుంబాల్లో జన్మించలేదండి. జ్ఞానులు అనుకున్నట్టుగా యూదుల రాజు మరి హేరోదు రాజు ఇంట్లో పుడతాడు అనుకున్నాడు, అలా పుట్టలేదు. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, ఒక పేదవాళ్ళ ఇంట్లో పుట్టాడు. ఎందుకంటే కనీసం మరి మందిరాన్ని తీసుకెళ్లి ప్రతిష్ఠించవలసిన మగబిడ్డను ప్రతిష్ఠించాలి కదా. యెరూషలేము దేవాలయం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఒక అంత స్తోమత లేదండి ఏదన్నా నాకు కోడిని అర్పించడానికి. అలా అర్పించిన వారి గురించి కూడా ధర్మశాస్త్రం ఏం రాయబడిందంటే, ఒక పావుర పిల్లనైనా గువ్వనైనా అర్పించవచ్చని. కాబట్టి అంత ఆర్థికంగా అంత గొప్పగా కాదు, పేదవాళ్ళు కాబట్టి పౌరుని అర్పించారు యేసుప్రభు వారి తరపున. కాబట్టి దాసుని స్వరూపంగా మరి ధరించుకున్నాడు, ఎంతగానో తను తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఎంత తగ్గింమంటే, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమన్నాడు. ఆయన పాదపీఠంకి వచ్చేసాడు, అంటే భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఇంకా ఎంతగా తగ్గించుకున్నాడు అండి ఆయన. శిష్యుల పాదాలు కూడా ఆయన కడిగాడు, నేల మట్టుకు తగ్గించుకున్నాడు. ఆయన అప్పగించే ఇస్కరియోతు యూదా పాదాలు కూడా అది గమనించిన ప్రియులారా. నేల మట్టుకు తగ్గించుకుని తను రిక్తునిగా మరి చేసుకున్నట్టుకున్నాడు. దేనికోసం చేశాడండి ఆయన? మనం చూస్తా ఉన్నాం, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు, ఏ మనసు అది? మీలో ప్రతి వాడు సొంత కార్యం మాత్రం కాకుండా ఇతరుల కార్యములను చూడవలని. ఇతరుల కార్యాలు, మన పరిస్థితిని ఆయన ఆలోచించాడు. కాబట్టి మరి అంత గొప్ప ఆధిక్యతను ఆయన విడిచిపెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ లోకంలో మరి అంత గొప్ప దేవుణ్ణి, ఎంతగానో తగ్గించుకున్న దేవుణ్ణి, మన కోసం తగ్గించుకున్న దేవుణ్ణి రకరకాల లెక్కలు ఉంటాయండి, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞానులైతే ఏమంటా ఉన్నారు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అంటా ఉన్నారు. వాళ్ళ ఎస్టిమేషన్ అది దేవుని గురించి. మరి జనాలు ఏమనుకుంటా ఉన్నారు? వడ్రంగవాని కుమారుడు, లేకపోతే మరియ కుమారుడు, ఆయన సహోదరులు మనతో ఉండలేదా, మనతో గడప ఉండట్లేదా, ఆయనే కదా. లేకపోతే ఇంకొక ఆయన అన్నాడు, నజరేతులో నుంచి ఏమైనా గొప్పది వస్తుందా? నజరేతులో ఏమొస్తుందండి? నజరేత్ అనే ఊర్లోంచి ఏమొస్తుంది గొప్పది? కొంతమంది అలాగే మాట్లాడతారు కదా, ఈ ఊర్లోంచి ఏమొస్తుంది, ఆ ఊర్లోంచి ఏమొస్తుంది గొప్పది? గొప్ప విషయం ఏముంటుంది? ఏదైనా సిటీలోంచి అయితే, మంచి మంచి పట్టణాల నుంచి అయితే ఏదైనా గొప్ప విషయం వస్తుంది. అదేవిధంగా అడుగుతూ ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన, నజరేతు నుంచి ఏమైనా వస్తుందా? అందుకే ఆ మాట అనిపించుకోవడం కూడా ఆయన ఇష్టపడ్డాడు. ఏమనండి? ఆయన నజరేయుడు అని యేసు. హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడు అని యేసు. నజరేతు అనేది ఒక చెడ్డ ఊరి కింద వాళ్ళు చూస్తూ ఉన్నారు, చిన్న ఊరి కింద, హీనమైన ఊరి కింద చూస్తూ ఉన్నారు. అయితే ఆయన మనం ఏమని ప్రార్థన చేస్తాం? నజరేయుడు అని యేసు. ఇప్పటికీ కూడా మనం అదే ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆ విధంగా ఉన్నాయి. మరి మన పరిస్థితి ఏంటి? కొంతమంది అంటూ ఉన్నారు, మరి ఆయనేం దేవుడు అండి, మరి శిలువలో ఉన్న మేకులు కూడా తీసుకోలేకపోయాడు అని వెటకారంగా మాట్లాడే ప్రజలు కూడా ఉన్నారు. ఆయన దానికోసం వచ్చాడు. అసలు విషయం ఏంటంటే, ఉద్దేశం ఆ శిలువలో బయలుదేరడానికే వచ్చాడనే విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం ఈ సమయంలో మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాం? ఆయన అమ్మా పైకి చూడకమ్మా, సరిగ్గా స్ట్రైట్గా ఉండు, మంచిది. మనం ఏ విధంగా మరి ఆయన చూస్తూ ఉన్నాం? రకరకాల లెక్కలు, ఒక్కొక్కడు దృష్టిలో ఒక్కొక్కడు ఒక విధంగా అనుకుంటున్నాం. యేసు ప్రభువు గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది మనం పరిశీలించుకుందాం. ఏదో రోగం వస్తే స్వస్థపరచడానిక, లేదా మనం ఎక్కడికైనా వెళ్తున్నట్టు మన కాపుదలుగా వాచ్మెన్లా ఉండడానిక, ఏమండి రాత్రంతా మన చుట్టూ కాపలా గాయడానిక, స్వస్థపరచడానిక, వాళ్ళని వీళ్ళని ఆదుకోవడానిక? అదేనండి మన దేవుడు ఆ విధంగా చూస్తున్నామా? మరి గమనించండి. మరి ఎంత తగ్గించుకున్నాడంటే, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఈరోజు చూపిన వాడే తాను తగ్గించి. శిలువ మరణం అంటే అండి పగవాడికి కూడా రాకూడదు అనుకుంటారు, అలాంటి మరణం పొందాడు. అది కాబట్టి ఊరు చివర మరి శిలువ వేస్తారని, ఎందుకంటే ఎవరైనా చూసినోడు అలాంటి తప్పు చేయకుండా ఉంటాడు అని చెప్పి పబ్లిక్లో ఊరు చివర భయంకరమైన శిక్ష. మరి కళ్ళు అక్కడ శిలువ మీద వేలాడుతూ ఉంటే, మరి ఆకాశ పక్షుల నుంచి కళ్ళు అవి పీకేస్తూ ఉంటే, మరి రకరకాల హింసలు, మోకాలు బదులు కొడేస్తూ ఉంటారు, కొరడా దెబ్బలు, ఇవన్నీ కూడా మరి ఎంతో భయంకరమైన హింస, చిత్రహింసలు గురి చేసే పరిస్థితి అన్నమాట. అలాంటి శిలువని, మరి శిలువ మరణం మామూలు మరణం కాదు, ఆయన ఏ మరణం అన్నా పొందొచ్చు. కాకపోతే ఆ దేశంలో ఉన్న హీనమైన మరణం, ఏమంటే ఎంతో కఠినమైన మరణాన్ని పొందడానికి మరి చూస్తా ఉన్నాం. శిలువ మరణము పొందినంతగా
విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మ్రాను మీద వేలాడు ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. శిలువ మీద వేలాడాడంటే అది ఎంతో దౌర్భాగ్యుడు, దురదృష్టం, లేదా ఇంకా దారుణమైన పదాలు ఉంటాయి అన్నమాట. ఎవరికి రాకూడదు ఇలాంటిది అనే విధంగా మరి ఆ శిలువ మరణం మరి ఉంటుంది పిల్లలు. ఆ శిలువ మరణం ఊహించుకున్నప్పుడు అటువంటి పని ఇంకా ఎవరు తప్పుడు పని చేయడానికి. కాబట్టి అలాంటి మరణం పొందడానికి నిర్దోషి అయిన దేవుడు మరి మన కోసం శిలువ మనం పొందినంతగా తగ్గించుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉండడం కాదు, ఆయన మహిమను విడిచిపెట్టడమే కాదు, మరి ఎంతవరకు తగ్గించుకున్నాడండి? అంతగా ఎవరు అది తగ్గించుకోలేరు. ఆ విధంగా తగ్గించుకున్నాడు. కాబట్టి మరి గమనించండి ప్రియులారా, మరి ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు శతాధిపతి ఒకడు ఉన్నాడండి. తన దాసుని స్వస్థపరచాలని లూకా సువార్త 7వ అధ్యాయం 4 నుంచి 10 వరకు చూస్తే ఉంటాయి ఆ విషయాలు. తన దాసుని స్వస్థపరచాలని మరి ఆశపడుతూ ఉన్నాడు. అయితే అతని కింద 100 మంది పనిచేస్తారు. ఆ 100 మందిని ఒకటి ఇటు వెళ్ళమంటే అటు వెళ్తాడు, ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తాడు, ఏం చెప్తా చేస్తాడు. అలెగ్జాండర్ అంట, నీవు ఎంత ఈ విధంగా రాజ్యాలని జయించుకుంటున్నావు అంటే దానికి సీక్రెట్ ఏంటి అని అడిగినప్పుడు కొంతమంది సైనికులు పిలిచి మార్చింగ్ చేయమన్నాడంట, లెఫ్ట్ రైట్ కొట్టమన్నాడంట. అంటే అలా వెళ్ళిపోవడం ముందుకు అన్నాడంట. వాళ్ళు అలా వెళ్ళిపోతా ఉన్నారంట. ఒక లోయ వచ్చిందంట, ఆ లోయలో పడిపోతే చనిపోతారు. ఆయన ఆగమని చెప్పలేదంట, అలా వెళ్ళిపోయి కొంతమంది పడిపోయి చనిపోయారంట. అప్పుడు ఆగండి అన్నాడంట. అదే చెప్పాడంట అడిగిన అతనికి, నా సీక్రెట్ ఇదే అన్నాడు. అంటే ఏంటి? ఆయన ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తే, ఏదైనా ఆజ్ఞ జారీ చేస్తే అది నెరవేర్చబడాలి, ఎంత కష్టమైనా నష్టమైనా. కాబట్టి అటువంటి అధికారం కలిగిన వాడు. కాబట్టి ఈ శతాధిపతి ఈ 100 మంది మీద అధికారం కలిగిన వాడే శతాధిపతి అంట. అలాగే శతాధిపతి మీద కూడా ఇంకొక ఆయన హెడ్ ఉంటాడు కదా. మన స్టేట్లో డిఐజీ ఉన్నాడు అండి. ఆయన కింద పోలీసులు అందరూ పనిచేస్తారు. మరి డిఎస్పీ ఉంటారు, ఎస్పీ ఉంటారు, తర్వాత సిఐలు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు. ఈ విధంగా టాప్ లెవెల్ నుంచి కింద వరకు ఒక పైనుంచి ఆర్డర్ పాస్ చేస్తే కింద వాళ్ళు అది చేయాల్సిందే, పాటించాల్సిందే. అదేవిధంగా మరి ఈ శతాధిపతి కూడా చెప్తా ఉన్నాడు, ఆయన అధికారం కలిగి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. మరి అయితే ప్రభువారు ఏమన్నాడంటే, నా దాసుని ఇంటికి నా దగ్గరికి రావద్దు అని చెప్తా ఉన్నాడు ఆయన. ఎవరినండి? యేసు ప్రభువుతో అంటా ఉన్నాడు, ఒక దాసుని పంపి నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, అయితే నువ్వు నా ఇంటికి రావద్దు, మాట మాత్రము సెలవు అంటా ఉన్నాడు. అప్పుడు చూడండి ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయము ముగించుకుందాం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 7వ అధ్యాయం. మరి చూస్తామా పిల్లరా, ఎలా అంటే, నేను సహా అధికారం నాకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే ఒకడు పోవును, ఒకడు రమ్మంటే వస్తాడు, నా దాసుని చేయమంటే చేస్తాడు. నేను నా బాసు లేకపోతే నా పైన ఉన్నాయని చెప్పింది నేను చేస్తాను, నా కింద ఉన్న వాళ్ళు నేను చెప్పింది చేయాలి. ఇదేంటి చెప్తున్నాడంటే ఆయన మరి కింద చూస్తా ఉన్నాం పిల్లరా. నేను సహా అధికారం నాకు లోబడిన వాడను, మాట మాత్రం సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, నువ్వు అధికారివి అంటూ ఉన్నాడు. ఎవరినండి? యేసు ప్రభువారిని. ఏ అధికారి? సర్వాధికారి, సమస్త మీద అధికారం కలిగిన వాడవు. కాబట్టి నేను పిలిస్తే నువ్వు రావడం ఏంటి ప్రభువా, నా మాట నువ్వు వినటం ఏంటి? ఎంతగా హెచ్చిస్తా ఉన్నాడు చూడండి ప్రియులారా. నువ్వు సర్వాధికారివి, నేను రమ్మంటే నువ్వు రాకూడదు. అంటే నేను అధికారం ఆర్డర్ పాస్ చేయకూడదు నీకు, నేను రమ్మని నువ్వు రమ్మని నేను చెప్పకూడదు. కాబట్టి మాట మాత్రం సెలవు అంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక సర్వాధికారిగా మరి గుర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా యేసు ప్రభువు ఆశ్చర్యపడి అతని గురించి చెప్తున్న మాటలు చూడండి. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో ఆయనను ఎంత గొప్ప విశ్వాసం నేను చూడాలనేది మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం ఎక్కడ చూడలేదు, ఒక్కడు కూడా అనలేదు. అందరూ అంజలే చెప్తున్నారండి, ఆయన గురించి అప్రిషియేట్ చేసేవాళ్ళు, అభినందించేవాళ్ళు. మరి యూదుడు ఎవడు కూడా ఆ విధంగా ఆయన గుర్తించలేదు. మరి ఎంత గొప్ప అధికారి అనేది ఒక్క శతాధిపతి ఆయన గ్రహించాడు.
సర్వాధికారి ఆయన కాబట్టి ఆయన నీకు అధికారం కలిగి ఉంది కాబట్టి మాట మాత్రం సెలవి ప్రభువా, నువ్వు రావసరం లేదు, నీకు నేను చెప్పడానికి ఎంతటి వాడిని అని చెప్పి ఆయన బతిమాలుతా ఉన్నట్టుగా నువ్వు చూస్తా ఉన్నావు. కాబట్టి ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన, ఎవరు మన చెప్తే వాళ్ళ మాట వినే విధంగా. అంత గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మరి ఎంతగా విధేయత చూపించాడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఆదాము అవ్వ కూడా మరి యేసుప్రభు వారేమో తండ్రితో ఉండడం విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకొనక మన కోసం తగ్గించుకుని దిగొస్తే అపవాదం ఏం చేశారండి, దుష్టుడైన అపవాదం ఏం చేశాడు, ఆ పండు తింటే ఏమవుతారని చెప్పాడు, దేవదూతలు అయిపోతారంట, దేవునిలాగా అయిపోతారంట. వాడు చూసాడా, కింద స్టేజ్ నుంచి పైకి వెళ్ళిపోవాలి, దేవునిలాగా అయిపోవాలి అనుకుని ఆశపడ్డారు. ఎవరు, ఆదాము పతనం అయిపోయారు. అందుకోసమే ఆయన మళ్ళీ తగ్గించుకోవాల్సి వచ్చింది. అందుకోసం వాళ్ళకంటే హీనమైన జన్మ జన్మించాల్సిన పరిస్థితి వచ్చింది. సాతానుడు ఏం చేశాడండి, దుష్టుడైన అపవాది, వాడేమనుకున్నాడు, దేవుని సృష్టి అయిన సాతానుడు మరి నేను దేవుని సభాపరంతో వెళ్ళిపోయి ఆయన సింహాసనం మీద నేను కూర్చుంటాను, నేనే ఆయన కంటే హెచ్చింపడతానని చెప్పి తను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమైందండి, మరి నేల మట్టుగా ఆయన ఏం చేశాడు, పాతాళం పంపించేశాడు, కిందకి త్రోసేశాడు. ఇదేంటి చెప్తున్నా అంటే ఆ విధంగా ఉన్నాయి వాళ్ళ మనసులు. మరి అవాదం మనసు ఆ విధంగా ఉంది, దేవుడితో సమానం అయిపోవాలి అనుకుంటా ఉన్నారు. ఇక్కడ మరి సాతాను కూడా దేవుడి కన్నా మించిపోవాలనుకుంటా ఉన్నాడు. దేవుడైతే మనుషుల కన్నా తగ్గించుకోవాలని ఆశపడ్డాడు. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని ఆయన లెవెల్కి తీసుకెళ్ళడానికి, ఆయనతో సమానంగా కూర్చుండబెట్టడానికి, మరి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు వీళ్ళరా. కాబట్టి దేవుడు ఎంత రోషంగా ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఎంతగా తగ్గించుకున్నాడో అనేది ఇక్కడ వివరించబడింది. తర్వాత మనం చూసినట్లయితే అందుచేతను చూడండి, ఎప్పటి నుంచి దేవుడు పౌరుషంగా మరి రోషంగా దేవుడు మాట్లాడుతున్నాడు తన కుమారుడు గురించి. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, 9వ వచనం, భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగాల్సిందే. ఇప్పుడు వంగపోయిన ఒక రోజు వస్తూ ఉంది, ఆ రోజు ప్రతి ఒక్కరు నోరు మూసుకుంటాడు. కాబట్టి ఎదురు మాట చెప్పనట్లేదు, ప్రతి వాని మోకాలు వంగాల్సిందే, ప్రతి నోరు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాల్సిందే. ప్రతి మోకాలను యేసు నామమును వంగినట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును ఏం చేశాడండి ఆయన, దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించింది. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని పదములకైన ఘనపరచదగిన యేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని పదములకైన యేసు నామము. జయం జయము సాతాను శక్తి, జయం జయము యేసు నామము, జయం జయము సాతాను శక్తి, జయం జయము హల్లెలూయా సత్యం హల్లెలూయా 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 సత్యం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామంని ఆయన హెచ్చించినట్టుగా చూస్తా ఉన్నాం ప్రియులారా. ఈ విధంగా ఆయన ఇతర కార్యాలను కూడా చూసే మంచి మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ మనస్సు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ విధంగా విధేయత చూపించినప్పుడు ఏమవుతుందండి, మన రుణం ఆయన ఉంచుకునేవాడు కాదు. ఒక గిన్నె చల్లీలు ఇస్తేనే ఆయన దాని రుణాన్ని పోగొట్టుకోరు అంటూ ఉన్నాడు. ఆ విధంగా తగ్గించుకున్నప్పుడు అన్ని నామాల కంటే పైనామాన్ని ఇచ్చాడు దేవుడు. ఎవరికంటే యేసు ప్రభు వారికి మనం కూడా హెచ్చించేవాడిగా ఉన్నాడని చెప్పి దేవుడి వాక్యం ద్వారా మనం గుర్తు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో తల వంచుని ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకాత్మతో ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారంగా ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. కాబట్టి ఒక్కదాని ఎందే మనసుంచు, అందరూ ఏకాత్మతో ఉండాలని, నా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి అని బ్రతిమాలుతూ ఉన్నాడు పౌలు గారు. ఎవరు కూడా కక్ష చేతగానే వృధాగా అతిశయించొద్దు. వ్యర్థంగా మనకు లేని దాన్ని బట్టి మనం అతిశయించొద్దు, ఎవరికి చెప్పొద్దు. లేని విషయాల గురించి గొప్పగా మనం చెప్పుకోకూడదు. కక్ష చేత ఏ పని చేయకూడదు.
మరి మెచ్చుకోవలసిన విషయాలు మెచ్చుకోవాలి, గద్దించే విషయాలు గద్దించాలి. వ్యర్థంగా ఎవరిని కూడా పొగడకూడదు, వ్యర్థంగా ఎవరిని కూడా తిట్టకూడదు, నిందించకూడదు. మన సొంత కార్యములే కాదు, ఇతరుల కార్యాలు మనం ఏమైనా చూస్తున్నామా? ఎప్పుడు మన పనులైనా మనం సెకండ్ అయిపోవాలంట, వాళ్ళు ఫస్ట్ అయిపోవాలంట. ప్రియారిటీ విషయంలో, ప్రాముఖ్యత విషయంలో మనం మన తోటి వారికి మొట్టమొదటి స్థానంలో పెట్టి మనం వెనక్కి తగ్గాలంట. ఏదైనా షేర్ చేసుకునే విషయంలో, ఏదైనా పంచుకునే విషయంలో బెస్ట్ మనం ఉంచుకుని నెక్స్ట్ వాళ్ళకి ఇస్తా ఉన్నాం. బెస్ట్ వాళ్ళకి ఇచ్చి నెక్స్ట్ మనం తీసుకుందాం. ఒకరికంటే ఒకడు యోగ్యంగా ఎంచుకోవాలి. ఇతరుల కార్యములను కూడా చూడాలి. యేసుప్రభువు వారు ఇతరుల కార్యాలు అంటే మన కార్యాలు చూడకపోతే మన బ్రతుకులు ఆరని అగ్నిగుండంలో నిత్యం కాలుతూ ఉండేవాళ్ళు. సమాధానం లేని పరిస్థితి. ఈ లోకంలో సమాధానం ఉండదు. ఒకరికొకరు చంపుకుంటారు, హింసించుకుంటారు. దేవుని ప్రేమ ఉండదు. ఎవడికి వాడు విచ్చలవిడితనం అయిపోతుంది. దేవుని ప్రేమను బట్టి ఈ విధంగా సమాధానంగా మనం జీవించగలుగుతున్న లోకంలో. ఎందుకంటే ఆయన ఆలోచించాడు, మన గురించి ఆలోచించి నేను వెళ్ళాలని చెప్పి తండ్రితో ఉండటం, విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకొనక దీనుడిగా మరి దాసుని స్వరూపం ధరించిన ఈ లోకానికి వచ్చి, అందుచేత పరలోకం ఉన్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, భూమి కింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి వారి మోకాలు ఆయన వంగాల్సిందే. ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన ప్రభువు అని ఒప్పుకోవలసిందే. ఎందుకంటే ఆ విధంగా దేవుడు అధికముగా ఆయన హెచ్చించినట్టుగా మనం చూస్తూ ఉన్నప్పుడు అర్థము చెప్పిన వినయ మనస్సుడా, ఇదేలుగా ఉండమాదిరి చూపిన అనుజ కుమారుడా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్సుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన అనుజ కుమారుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్సుడా, విధేయులుగా ఉండమాదిరి చూపి మనుష్య కుమారుడా, పరిచర్య చేయుటకి ధరణికి వచ్చిన త్యాగమూర్తివి, ప్రతిచర్య జరిగించక పదవారిని క్షమించిన ప్రేమ దీపివి, పరిచర్య చేయుటకి ధరణికి వచ్చిన త్యాగమూర్తివి, ప్రతిచర్య జరిగించక పదవారిని క్షమించిన ప్రేమ దీపివి, సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి, సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి, అధికముగా హెచ్చింపబడితివి, అధికముగా హెచ్చింపబడితివి, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్సుడా,
కుమారుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి వాక్యం అందరూ తెలిపించలాగా మనం ప్రార్థన. ప్రార్థించేద్దాం. దేవుని సన్నిధిలో దేవుడి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మనం అందరూ రెండు చేతుల పెట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయనా. సర్వశక్తి, ప్రేమ, నమ్మకం కలిగిన మా దేవ, ఇంతవరకు ఈ ఆరాధనలో మీ దాసులు నిలబెట్టుకుని ప్రభా సంఘమైన మాతో అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఫిలిప్పీ సంఘముతో ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు ప్రభా అయ్యా నాయన మాట్లాడే పరిశుద్ధ ఆత్మ ద్వారా మాట్లాడిన మాటలను ప్రభా ఈరోజు మాకు బోధించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా ఫిలిప్పీ సంఘం అంతా ఐక్యత కలిగి ఉన్నారని, ఏక మనస్సు కలిగి ఉన్నారని, ఏకాత్మ కలిగి ఉన్నారని అయ్యా మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఈ రోజున కూడా సంఘము కూడా ఇంతవరకు నాయన ఈ 10 నెలలు కూడా ప్రభా అయ్యా ఈ సంఘం ఈ విధంగా ఉందంటే కేవలము ఈ ఐక్యతను బట్టి, ఏక మనసును బట్టే నేను ప్రభా ఈ లేఖనాల నుంచి మాతో మీరు మాట్లాడేందుకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా నీ సన్నిధిలో నాడు పిలిపి సంఘంతో మాట్లాడో ఈ రోజు నైనా ఇక్కడ ఉన్న ఈ సంఘంతో నైనా కూడిన అందరితో ఈ స్వరమైన వారందరితో నైనా ఈ ఆరాధనలో మీరు మాట్లాడేందుకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. దేవుని బిడ్డలమైన వారు ఏక మనసు కలిగి ఉండాలని, ఏకాత్మ కలిగి ఉండాలని మీరు సెలవిచ్చినారు ప్రభా. ఒకరినొకరు మెచ్చుకునే విషయంలో మెచ్చుకోవాలని అయ్యా నాయన, అనవసరంగా మెచ్చుకోవడం కాదు కానీ అయ్యా చేసిన దానిని బట్టి ప్రభా నాయన మెచ్చుకునే వారిగా ఉండాలి. గద్దించవలసిన విషయాల్లో అయ్యా గద్దించాలని ప్రభా మీరు మాతో మీరు మాట్లాడినారు తండ్రి. మెచ్చుకున్నప్పుడు ఎంత అయితే అంగీకరిస్తామో, గద్దించినప్పుడు కూడా ఇది నా కొరకైనా అంగీకరించడానికి అటువంటి మనసు ప్రభా నాడు ఫిలిప్పీ సంఘము కలిగి ఉంది ప్రభా. గద్దించినప్పుడు సరి చేసుకునే మనసు కలిగి ఉంది అయ్యా. మెచ్చుకున్నప్పుడు ప్రభా సంతోషించే మనసు కలిగి ఉంది ప్రభా. అయ్యా నాయన ఈ రోజు కూడా సంఘము కూడా లేఖనాల నుంచి అనేక సార్లు ప్రభా అయ్యా గద్దించే మాటలు మా మీదకు వస్తున్నప్పుడు ప్రభా ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడని, దేవుడు గద్దిస్తున్నాడని ప్రభా అయా మాటలు కూడా స్వీకరించేవారిగా, అంగీకరించేవారిగా అయా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయా నీ సన్నిధిలో ప్రభా నాయన ఆనాడు యేసయ్య తన పనులు చూసుకోలేదు కానీ ఇతరుల పనులు కూడా చూస్తున్నాడు తండ్రి. ఈ రోజున కూడా దేవుని బిడ్డలమైన వారు అయా తన కొరకే కాదు కానీ దేవుని కార్యాల విషయంలో అయా దేవుని సన్నిధి విషయంలో కూడా ప్రభా అయా పనిచేసే వారిగా ఉండడానికి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయా దేవాది దేవుడై ఉండి ప్రభా ఎంత విధేయత కలిగి అయా తను తగ్గించుకుని లోకానికి వచ్చాడని మేము చూస్తున్నాము తండ్రి. అయ్యా ఈ రోజు దేవుని బిడ్డలు కూడా తగ్గింపు కలిగి ఉండాలంటున్నావు తండ్రి. దేవుడే మాకు మాదిరి అంటున్నావు తండ్రి. ఆయన మాదిరిగా పెట్టుకుని ప్రభా ఆయన ఏ విధంగా అయ్యా తగ్గించుకున్నాడో ప్రభా విధంగా తగ్గించుకునే వారిగా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నాడు అయ్యా శతాధిపతి అంటున్నాడు అయ్యా నువ్వు నా ఇంటిలోనికి వచ్చినకు నువ్వు పాత్రుడు కాదు అయ్యా, నాకు కూడా అధికారం ఉంది, అది నీకు లోకాధికారమేనయ్యా. అయ్యా నా చేతి కింద అయినా 100 మంది సైనికులు ఉన్నారు అయ్యా. వారు ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోస్తాడు అయ్యా. ఇదైతే ఈ లోక సంబంధమైన అధికారం నాకు ఉంది కానీ నువ్వు సర్వాధికారి అయిన దేవుడు అని అయ్యా దేవుని దృష్టిలో ప్రభుత్వంతో తగ్గించుకుని ఒక అధికారి దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు అయ్యా. నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడిని కాదయ్యా, నేను యోగ్యుడిని కాదయ్యా అని ప్రభు తగ్గించుకుని దేవుని సన్నిధిలో అయ్యా ఒక మాట సెలవమని వేడుకుంటున్నాడు తండ్రి. అయ్యా నాయన అప్పుడు యేసయ్య అంటున్నాడు నేను ఇశ్రాయేలీలో ఎవరికి ఇంత విశ్వాసం అన్నట్టు చూడలేదు అంటున్నాడు తండ్రి. అయ్యా దేవుని బిడ్డలమైన మేము కూడా ప్రభు తగ్గింపు కలిగిన వారిగా అయ్యా దేవుడు మమ్మల్ని చూసినప్పుడు కూడా ఆ శతాధిపతిని ఏ విధంగా మెచ్చుకున్నాడో అయ్యా నాయన అటువంటి విశ్వాసం మేము కూడా కలిగి ఉండడానికి సహాయం దయచింది దేవా. అయ్యా సంఘము కూడా ప్రభు అటువంటి విశ్వాసం కలిగిన వారిగా అయ్యా విధేయత కలిగిన వారిగా ఉండడానికి ప్రతి ఒక్కరిని అయ్యా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు తండ్రి. అయ్యా బ్రాని మీద వేలాడిబడిన వాడు శాపగ్రస్తుడని అయ్యా వచ్చినప్పుడు నా మరణము చాలా చెడ్డదని అయ్యా తెలిసినప్పటికీ ప్రభువే తగ్గించుకున్నాడు, ప్రభువే ఓర్చుకున్నాడు. ప్రభు ఈ రోజు దేవుని బిడ్డలమైన మేము కూడా అయ్యా మాకు వచ్చిన శ్రమల్లో, మాకు వచ్చిన శోధనలో, మాకు వచ్చిన ఇబ్బందుల్లో అయ్యా నీ బిడ్డలు వేదన పడుతున్నారేమో. నాకు దేవుడు నమ్ముకుని నాకేంటి పరిస్థితులు, నాకెందుకు ఇలా జరగలేదు అనుకుంటున్నారేమో. అయ్యా నా ప్రభువే నాకు మాదిరి, నా ప్రభు ఓర్చుకున్నాడు, నా ప్రభు సహించాడు, నేను కూడా ఓర్చుకోవాలి, సహన కలిగి ఉండాలని అయ్యా ప్రభుని మాదిరిగా పెట్టుకుని సాగిపోయే వారిగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా యేసయ్య వచ్చేటప్పుడు ప్రభు అయ్యా ఆయన నామముల కంటే పై నామం కలిగిన నామము కనుక ప్రభు ఆయన వచ్చే రాకడగా ప్రతి నాలుక ప్రతి మోకాలు వంచబడుతుంది, అక్కడ అతి దగ్గరలో ఉందని ప్రభు నీ లేఖనాల నుంచి మాతో మీరు మాట్లాడినావు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగిన అన్ని నామముల కంటే పై నామం కలిగిన అయ్యా గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న సర్వశక్తి గల దేవుణ్ణి నమ్ముకున్నామని అయ్యా నీ బిడ్డలు ప్రభు నీ వాక్యాన్ని బట్టి ధైర్యం కలిగి ఈరోజు సాగిపోవడానికి సహాయం తెచ్చిన వాక్యం అందరిలో ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అయ్యా నాయన
సంఘమైన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ఉజ్జీయపరచండి, నూతనపరచండి ప్రభు. వాక్యాన్ని నెమరు వేసుకోవడానికి, వాక్యాన్ని ప్రభు అయ్యా జీవితాలకు పెట్టుకుని చూసుకోవడానికి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి తండ్రి. అయ్యా నీ సన్నిధులు లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా అయ్యా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో అయ్యా నీ బిడ్డలు చేసిన పనుల్లో మీరు తోడుగా ఉన్నారు, ఆరోగ్యాన్ని మీరు దయచేయండి దేవా. ఇక్కడున్న సంఘాన్ని కూడా నీ కొరకు నీ రాజ్యం కొరకు ఆయుధపరచండి, వాక్యం అందరిలో పాలింపు చేసి వాక్యం అందించిన మీ దాసులు మీరు బలపరచమని మీ మహాకృపను బట్టి సంవత్సరంలో 10 నెలల ఆఖరి ఆదివారం వరకు మమ్మల్ని నడిపించవుతండి. వచ్చే ఆదివారమునైనా మొదటి ఆదివారంలోకి వెళ్తాం ప్రభా. అయ్యా నైనా రోజులు వడివడిగా గడిచిపోతున్నాయి అయ్యా. ఇంకే సంవత్సరంలో 2 నెలలు మాత్రమే ఉన్నాయి ప్రభా. ఈ 2 నెలలు కూడా ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి అయ్యా. భయంకరమైన దినాల్లో, అపాయకరమైన దినాల్లో, దుర్దినాల్లో ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచండి. చాలా మంది బిడ్డలు జ్వరాలతో అయా బలహీనతలతో ఉంటున్నారు తండ్రి. అయ్యా ఈ జ్వరాలు మీ నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా బలహీనలైన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఏ బిడ్డ అయితే ప్రభా లేవలేని స్థితిలో ఉన్నదో ప్రభా అయ్యా నీ దాసురాలిగా వారి కొరకు నేను ప్రార్థన చేస్తుండగా మరి మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ప్రతి ఒక్కరికి నూతనమైన ఆరోగ్యాలు మీరు దయచేయండి అయ్యా. నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి. కుటుంబాలని, బిడ్డల్ని అయ్యా నైనా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. కరువు దినాల్లో అయ్యా నీ బిడ్డలకి ఏది అవసరమో ప్రతి అవసరతలో కూడా ఈ మహిమలో మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాము దేవా. నేను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువైనదని సెలవిచ్చిన మా తండ్రి ఈ కార్యాలు జరిగించి సంఘాన్ని అయ్యా నీ రాజ్యం కొరకు ఆయుక్తపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ జయం కలుగును గాక. దేవుడు మనల్ని అందరినీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్.